స్టేషన్లో గంజాయితో పట్టాలు దాటుతున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠా పట్టుబడింది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి గంజాయి మెటీరియల్ తీసుకుని పట్టాలు దాటుతుండగా వీరిని పట్టుకున్నట్టు టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధేంద్ర చెప్పారు. బాలాజీ గోవింద్ అనే గంజాయి వ్యాపారిని అరెస్ట్ చేసి విచారించినప్పుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా అనకాపల్లిలో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరి ఆచూకీ కనిపెట్టారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు వెళ్లి గంజాయి తెచ్చి అమ్ముతున్నట్టు విచారణలో తేలింది. ఈ ముఠా 2016 నుండి గంజాయి సరఫరా చేస్తున్నట్టు తేల్చారు. వీళ్లందరినీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని టాస్క్ ఫోర్స్ డీసీపీ చెప్పారు. కేసెస్ ఉన్నాయి. సో వీళ్ళు ఈ టౌన్ ఏరియాకి తీసుకురావడానికి మెయిన్ ఏరియాస్ తీసుకురావడానికి సహకరిస్తారు. అక్కడ ఈ దుర్గా హరిప్రసాద్ అని చెప్పి రాజన్న దుర్గా హరిప్రసాద్ అలియాస్ ప్రసాద్ అని ఇతను కూడా అనకాపల్లి డిస్ట్రిక్ట్ పర్సన్. సో ఇతను వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఫర్దర్ మన హైదరాబాద్ ట్రాన్స్పోర్టేషన్ అన్నట్టు ఇక్కడ వాళ్ళకంటూ ఇచ్చేయడం జరుగుతుంది. సో అట్లనే ఇక్కడ దగ్గర హరిప్రసాద్ తీసుకుంటే ఇతను కూడా ప్రీవియస్ అఫెన్స్ ఉన్నాయి. వేటపాలెం పిఎస్ ఒంగోలు దాంట్లో 22 కేజీస్ గాంజాలో ఈ బాలాజీ గోవింద్తో పాటు తిను కూడా ఉన్నాడు, దుర్గా హరిప్రసాద్ అన్న పర్సన్. సో దీని దగ్గర నుంచి ఫైనల్గా ఈ కోడి రమణ, లాలం గంగాధర్, యతుల గంగాధర్ వీళ్ళు ఈ ముగ్గురు కూడా ఇక్కడ మన హైదరాబాద్కి తీసుకొచ్చి హైదరాబాద్లో ఉండే ఇక్కడ పెడ్లర్స్కి సప్లై చేయడానికి చూస్తుంటారు. సో ఈ రకంగా ఈ టోటల్ 7 మెంబర్స్ని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నాము. అలాగే వేరే మేము మా పోలీస్ వెబ్సైట్స్ ద్వారా కూడా సేకరిస్తే వీళ్ళపైన ఇతర కేసెస్ కూడా ఉన్నాయని తెలిసింది. సో ఇట్లాగా వీళ్ళు రెగ్యులర్గా దీంట్లో ఇండల్జ్ అవుతూ ఉంటున్నారు. వీళ్ళు ఎట్లా అంటే ఈ ఫస్ట్ ఎక్కడైతే మనం పండిస్తామో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఆ ఏరియాస్లో ఇది ఒక ఆల్మోస్ట్ 1500 పర్ ప్యాకెట్ పర్ కేజీ అన్నట్టు ఉంటుంది. అది ఈ నర్సీపట్నం అక్కడికి వచ్చేసేటప్పటికి 5000 అంటే ఈ దుర్గా హరిప్రసాద్ దగ్గరికి వచ్చేటప్పటికి అరౌండ్ 5000 అలా ఉంటుంది. తర్వాత ఈ కోడి రమణ తీసుకునేటప్పుడు ఫైనల్గా ఇక్కడ డెలివరీకి వచ్చేటప్పటికి 15,000 అట్లా అవుతుంది. పర్ కేజీ 10,000 మినిమం అయినా ఉంటుంది. సో ఇట్లాగా ఓవర్ ది టైం ట్రాన్స్పోర్టేషన్లో దాంట్లో వీళ్ళు ఈ రకంగా తీసుకుంటూ వేరియస్ డిఫరెంట్ రేట్స్ ఇచ్చేస్తూ ఇక్కడ ఫైనల్ పెడ్లర్ వచ్చి ఇక్కడ మనకి సిటీలో స్ప్రెడ్ చేయడానికి. కాకినాడలో విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఆరోపణ మీద టీచర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.